హాయ్ అండి. నమస్కారం అందరికీ. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇది దయ్యాల బడి పార్ట్ 3 అండ్ ఫైనల్ పార్ట్. పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అందులోకి వెళ్లి మీరు చెక్ చేసుకోండి. అలాగే ఈ ఫైనల్ పార్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చివరి వరకు వినండి. అందరికీ అర్థమవుతుంది. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మురుగన్‌తో మాట్లాడుకున్నటువంటి వాసుదేవ్ స్కూల్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు. దానికి కంటిన్యూషన్‌గానే ఈ పార్ట్ 3 అనేది ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా స్టోరీ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయొచ్చు. స్టోరీ ఎలా ఉన్నా కూడా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇక ఫైనల్ పార్ట్‌లోకి వెళ్ళిపోదామా? వాసుదేవ్ ఫోన్ పెట్టేయబోతూ మురుగన్ ఇంకొక విషయం చెప్పండి. ఆ జామెట్రీ బాక్స్ కథ ఏంటి? ఎందుకని ఆ జామెట్రీ బాక్స్‌లో అందరి పేర్లు రాసి ఆ చెట్టు కింద పాతిపెట్టారు అని అడిగాడు. మురుగన్ కాసేపు ఆలోచించి మీరు అడిగాక నాకు కూడా లీలగా ఆ విషయం గుర్తుకు వస్తుంది. ఒకరోజు మా క్లాస్‌కి ప్రిన్సిపల్ మేడం వచ్చారు. అందరితో సరదాగా మాట్లాడారు. తర్వాత అందరినీ ఒక చీటీలో పేరు, క్లాసు వ్రాసి పెద్దయ్యాక ఏమవ్వాలని ఉందో ఆ ఆశయం రాయమన్నారు. అందరం మా పుస్తకాల నుండి చీటీ చింపి మా పేరు, తరగతి, మా ఆశయం రాసి ఇచ్చాము. మేడం గాయత్రిని అందరి దగ్గర ఉన్న చీటీలను సేకరించి తీసుకురమ్మన్నది. గాయత్రి అందరి దగ్గర చీటీలను తీసుకొని ప్రిన్సిపాల్కి చూపించింది. మేడం ఒక్కొక్క చిట్టి విప్పి అందులో ఉన్న పేరు, వారు ఏమవ్వాలనుకుంటున్నారో అందరికీ చదివి వినిపించింది. ఒకరు డాక్టర్ అవుదామని, ఇంకొకరు లాయర్ అవుదామని, యాక్టర్ అని, పొలిటీషియన్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశయం రాశారు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం అందరితో ఊరికే మాటలు చెప్పడం కాదు, నిజంగా మీరు మీ ఆశయాన్ని చేరుకోవాలి. మీరందరూ పెద్దయ్యాక మీ ఆశయాన్ని చేరుకొని వచ్చినా కనబడాలి. అప్పటికి నేను ముసలిదాన్ని అయి ఉంటాను. అయినా సరే నన్ను గుర్తుపెట్టుకుంటారు కదా అని అడిగారు. మేమందరం ముక్తకంఠంతో మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోం మేడం అని చెప్పాము. దానికి మేడం చాలా సంతోషించారు. మేడం వెళ్ళిపోయాక గాయత్రి ఆ కాగితాలని తన జామెట్రీ బాక్సులో పెట్టి మనమందరం వీటిని ఒక చోట దాచిపెడదాం. మనం పెద్దయ్యాక అందరం కలిసినప్పుడు మళ్ళీ ఈ బాక్సు తెరిచి చూద్దాం. అప్పటికి మనం అనుకున్నది సాధించామో లేదో తెలుస్తుంది అన్నది. దానికి పిల్లలందరం సరే అని చెప్పాం. అందరం కలిసి ఆ జామెట్రీ బాక్సును మా స్కూల్ గ్రౌండ్లో పాతిపెట్టి గుర్తుగా పక్కన ఒక చెట్టుని నాటాము. బహుశా మీరు చెప్తున్న చెట్టు అదే అయి ఉంటుంది అన్నాడు మురుగన్. వాసుదేవ్ మురుగన్కి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ జామెట్రీ బాక్స్ కథ విన్నాక వాసుదేవ్కి మనసంతా చాలా బాధగా ఉంది. పాపం వారి కలలన్నీ ఆవిరైపోయాయి. వారి ఆశయం ఫలించకుండానే వారు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అంతమంది పిల్లలు మంటల్లో కాలిపోతుంటే ఎంత నరకం అనుభవించారు. వారితో పాటు వారి ఆశలు, ఆశయాలన్నీ కూడా తగలబడిపోయాయి కదా అని మనసులో అనుకొని చాలాసేపు బాధపడ్డాడు. అసలు వాళ్ళు అలా ఎలా చనిపోయారు? చనిపోయాక కూడా ఇంకా అదే స్కూల్లో ఆత్మలుగా ఎందుకు తిరుగుతున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత సాకేత్ వాళ్ళని ఎలా విడిపించాడు? ఆ జామెట్రీ బాక్స్కి వారు బయటికి రావడానికి సంబంధం ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు తన మెదడుని తొలిచేస్తున్నాయి. కాసేపటికి కస్తూరి నుండి ఫోను రావడంతో కస్తూరి వాళ్ళ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే ప్రిన్సిపల్ అక్కడికి చేరుకుంది. కస్తూరి తనకు ఎదురైన అనుభవాన్ని వాళ్ళిద్దరితో పంచుకుంది. వాళ్ళకి గాయత్రి వాళ్ళ ఇంట్లో దొరికిన స్కూల్ ఫోటో చూపించింది. మురుగన్ తనకు చెప్పిన విషయాలని వారితో పంచుకున్నాడు వాసుదేవ్. కస్తూరి మరియు ప్రిన్సిపల్ ఆ యాదయ్య, జ్యోతి చేసిన పనికి వారిని మనసులో చీదరించుకున్నారు. అలాంటి వాళ్ళను చంపడం సమంజసమే అనుకున్నారు. అప్పుడు కస్తూరికి ఒక విషయం తట్టింది. మురుగన్ చెప్పిన వాసంతి పేరు సాకేత్ చెప్పిన 43 పేర్లలో ఎక్కడా లేదు. రిజిస్టర్లో చూసిన వివరాలను బట్టి ఆ సంవత్సరం 3వ తరగతిలో 45 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ చనిపోయింది 43 మంది మాత్రమే. మిగిలిన ఇద్దరిలో ఒకరు మురుగన్. అంటే ఆ మిగిలిన ఒక విద్యార్థి వాసంతి అనే అభిప్రాయానికి వచ్చింది. అదే విషయం మిగతా వారితో చెప్పింది. వాసంతి స్కూల్ ఫోటోలో కూడా లేదు. చనిపోయిన వారి పేర్లో కూడా లేదు. మురుగన్ చెప్పిన దాన్ని బట్టి తను ఆ సంఘటన తర్వాత స్కూల్కు రాలేదు. అయితే వాసంతి బ్రతికే ఉండాలి. తను ఎక్కడ ఉందో తెలిస్తే మనకి తన ఇంకేమైనా వివరాలు అందించగలదు అన్నాడు వాసుదేవ్. వాసుదేవ్ మురుగన్కి ఫోన్ చేసి వాసంతి వివరాలు అడిగాడు. నాకు అంతగా గుర్తులేదు, కానీ ఆ ఊరిలో ఉన్న రామాలయంలో వాళ్ళ నాన్న పూజారిగా ఉండేవారు, అదొకటే గుర్తుంది అన్నాడు. వాసంతిని వెతకడానికి కస్తూరి, వాసుదేవ్ బయలుదేరారు. ప్రిన్సిపల్ వారితో ఇంకొక వారం రోజులలో మా స్కూలు వార్షికోత్సవం, ఆ పనులన్నీ చూసుకోవాలి, పైగా మా చైర్మన్ గారు కూడా ఆ రోజు వస్తున్నారు అని చెప్పింది. అయితే ఇంకో వారంలో మీ చైర్మన్ రాకేష్ వర్మ వస్తున్నారన్నమాట. ఆయన వచ్చాక నాకు ఒక్కసారి తెలియపరచండి, ఆయనతో మాట్లాడాలి అన్నాడు వాసుదేవ్. సరేనని ప్రిన్సిపల్ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
మురుగన్ చెప్పిన రామాలయానికి వెళ్ళి వాసంతి గురించి వాళ్ళ నాన్న గురించి వాకప్ చేశారు. కానీ వాళ్ళ కుటుంబం అప్పుడే ఊరు విడిచి వెళ్ళిపోయారని, ఆ గుడిని వారి బంధువులకు అప్పజెప్పారని తెలిసింది. వాసంతికి పెళ్ళై అత్తగారింట్లో ఉంటుందని, వాసంతి తల్లిదండ్రులు ఈ మధ్యన కాలం చేశారని వారి బంధువుల ద్వారా తెలిసింది. వాసంతి చిరునామా తీసుకొని కస్తూరి, వాసుదేవ్ ఆ ఊరు వెళ్లారు ఆమెను కలవడానికి. అదొక చిన్న పల్లెటూరు. వాసంతి భర్త ఆ ఊరిలో పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి 2 పిల్లలు. ఉన్నంతలో మంచిగానే జీవిస్తున్నారు వారి కుటుంబం. కానీ ఈ సమయంలో ఎప్పుడో 35 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి, ఆ దారుణం గురించి మళ్ళీ గుర్తు చేసి అనవసరంగా ఆ గాయాన్ని మళ్ళీ రేపడం అవసరమా అనిపించింది కస్తూరికి. అసలు ఆ దారుణం గురించి ఆమె భర్తకు తెలుసో లేదో. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వారి మధ్య మనస్పర్ధలు వస్తాయేమో, ఇలా పరిపరి విధాల ఆలోచిస్తుంది కస్తూరి. వాసుదేవ్ మాత్రం తనకు వచ్చిన పని గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె భర్తను కలిసి వాసంతిని కలవాలని చెప్పగా అతను వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్లాడు. వాసంతి, నీకోసం ఎవరో వచ్చారు చూడు అని పిలిచాడు ఆమె భర్త. వాసంతి బయటికి వచ్చింది. వాసంతికి ఇప్పుడు 45 సంవత్సరాలు. పిల్లలు 2 కాలేజీకి వెళ్తున్నారు. వాసంతి తన కోసం ఎవరు వచ్చారో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది. వారికి అతిథి మర్యాదలు చేసి విషయం ఏంటి అని అడిగింది. అప్పుడు కస్తూరి కాస్త తటపటాయిస్తూ, మీరు చిన్నప్పుడు 3వ తరగతి చదివిన స్కూల్ నుండి వస్తున్నాము అని చెప్పింది. అంతే. వాసంతి మొహంలో రంగులు మారిపోయాయి. తన భర్త వంక చూసింది. అతని మొహంలో కూడా మార్పులు గమనించింది కస్తూరి. ఆ స్కూల్ నుండా? ఎందుకు? ఏం పని అని అడిగాడు ఆమె భర్త. వాసుదేవ్ ఆ స్కూల్లో ఈ మధ్యన జరిగిన హత్యల గురించి చెప్పాడు. యాదయ్య, జ్యోతి టీచర్ చనిపోయారని చెప్పగానే వాసంతి మొహంలో తెలియని వెలుగు వచ్చింది. ఆమె కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం రెండూ కనిపించాయి కస్తూరికి. మంచి పని జరిగింది. అలాంటి మనుషులకు బ్రతికే హక్కు లేదు అన్నాడు వాసంతి భర్త. అంటే మీకు అప్పుడు జరిగిన దారుణం గురించి తెలుసా అన్నది కస్తూరి. తెలుసు, నా భార్య మా పెళ్లికి ముందే చెప్పింది అన్నాడు వాసంతి భర్త. అందులో నా భార్య తప్పేముంది? ఆ మృగాల మీద పడితే ఆ వయసులో తనేమి చేయగలదు? అయినా నా దగ్గర ఏమి దాయకుండా చెప్పినప్పుడే నా భార్య పైన నాకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకమే ఇన్నాళ్ళ మా అన్యోన్య దాంపత్యానికి దారితీసింది అన్నాడు అతను. కస్తూరికి, వాసుదేవికి వాసంతి భర్త చాలా గొప్పగా కనిపించాడు. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం ఎలా బయటికి వచ్చింది? నన్ను వెతుక్కుంటూ మీరెందుకు వచ్చారు అన్నది వాసంతి. మీతో పాటు చదివిన మిగతా పిల్లలంతా చనిపోయారని మీకు తెలుసా అన్నది కస్తూరి. తెలుసు అని బాధగా చెప్పింది వాసంతి. అసలు ఆ సంఘటన తర్వాత మీరెందుకు స్కూల్ మానేశారు? ఎందుకు వాళ్ళని అలా వదిలేశారు? ఎవరికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని ప్రశ్నల వర్షం కురిపించాడు వాసుదేవ్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటివి బయటికి తెలిస్తే పరువు పోతుందని మా నాన్నగారు భయపడేవారు. నేను కడుపు నొప్పితో ఇంటికి వెళ్ళాక నాకు రక్తస్రావం అవడం అమ్మ గమనించి నిజం చెప్పమని బ్రతిమాలింది. నేను భయపడుతూనే అమ్మకు జరిగిన విషయం చెప్పాను. అది విని అమ్మ తట్టుకోలేకపోయింది. నన్ను తీసుకుని స్కూల్కి వెళ్ళాలని బయలుదేరుతుంటే నాన్న అడ్డుకున్నాడు. పరువుగా బ్రతికే కుటుంబం మనది. ఇలా జరిగిందని తెలిస్తే ఊర్లో పరువు పోతుంది అన్నాడు. పరువు పోవడానికి అభోశుభం తెలియని నా కూతురేమి తప్పు చేసిందని నాన్నను నిలదీసింది. ఆ నీచులని వదిలిపెట్టకూడదని బ్రతిమాలింది. కానీ నాన్న ఒప్పుకోలేదు. పైగా ఆడపిల్లని బయటికి పంపితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి అని చెప్పి నన్ను స్కూల్ మాన్పించేశాడు. నాన్న మీద నాకు చాలా కోపం ఉండేది. ఎవరో చేసిన తప్పుకి నన్ను బలి చేస్తున్నారని. కొన్ని రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటూ మా స్కూల్ ప్రిన్సిపాల్ జానకి మేడం వచ్చారు. ఆమె మమ్మల్ని తన కన్నబిడ్డలా చూసుకునేవారు. ఆమెను చూడగానే నాకు దుఃఖం ఆగలేదు. ఆమెను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. ఆమె నన్ను ఓదార్చి ఎందుకు స్కూల్కు రావడం లేదని అడిగింది. మీ స్కూల్లో అలాంటి క్రూర మృగాలను పెట్టుకొని ఏ నమ్మకంతో పిల్లల్ని స్కూలుకు పంపమంటారు అని నిలదీసింది అమ్మ. జానకి మేడంకి ఏమీ అర్థం కాలేదు. అసలేమైంది చెప్పమని మమ్మల్ని నిలదీసింది. మేడంకి ఆ మృగాలు చేసిన అఘాయిత్యం గురించి చెప్పాము. అంతే. జానకమ్మ కోపంతో రగిలిపోయింది. వాళ్ళని వదిలిపెట్టనని, మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది. మమ్మల్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని బలవంతం పెట్టింది. కానీ అందుకు నాన్న ఒప్పుకోలేదు. మీరు ముందుకు వచ్చినా రాకపోయినా మీ తరపున నేను పోరాడతాను అని జానకి మేడం ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మాకు న్యాయం చేస్తానని చెప్పిన జానకి మేడం ఆ తర్వాత మళ్ళీ మాకు కనపడలేదు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మా క్లాస్మేట్స్ మొత్తం చనిపోయారు. ఆ అగ్ని ప్రమాదంలోనే జానకి మేడం కూడా చనిపోయారు అని చెప్పి బాధపడింది. మరి మీరు ఆ ఊరు వదిలి ఎందుకు కుటుంబంతో సహా వేరే ఊరికి వలస వెళ్ళిపోయారు అని అడిగాడు వాసుదేవ్. ఎందుకంటే జానకి మేడం చనిపోయాక ఒకరోజు కొందరు రౌడీలు వచ్చి మా నాన్నను కొట్టి మమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమని, లేదంటే అందరినీ చంపేస్తామని బెదిరించారు. ఎందుకని అడిగితే అదంతా మాకు తెలియదు సార్, చెప్పారు, మేం చేస్తున్నాం. 2 రోజుల్లో ఊరు వదిలి వెళ్ళకపోతే మీ అంతు చూస్తామని బెదిరించి వెళ్ళారు. ఇక నాన్న భయపడి మమ్మల్ని తీసుకొని అక్కడి నుండి మా మేనమామ ఊరికి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పింది వాసంతి.
వాసంతికి ఆమె భర్తకి కృతజ్ఞతలు తెలిపి కస్తూరి మరియు వాసుదేవ్ అక్కడ నుండి బయలుదేరారు. కస్తూరి వాసుదేవ్తో, అయితే జానకి మేడంకి వాసంతికి జరిగిన అన్యాయం గురించి తెలుసన్నమాట. జానకి మేడం యాదయ్యని, జ్యోతి టీచర్ని ఈ విషయంపైన నిలదీసి ఉంటారా? అందుకే జానకి మేడంని చంపేశారా? కానీ ఈ విషయం అయితే పిల్లలందరినీ చంపాల్సిన అవసరం ఏముంది? అయినా వాసంతి వాళ్ళ కుటుంబాన్ని ఊరు నుండి తరిమేసిన ఆ సారి ఎవరు? యాదయ్యనా? ఒకవేళ యాదయ్య కాకపోతే ఇంకెవరు? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది కస్తూరి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ దగ్గర ఉంది. అదే ఆయమ్మ. ఆయమ్మకి గతం గుర్తుకు వస్తేనే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది అన్నాడు వాసుదేవ్. అవును, నిజమే అన్నది కస్తూరి. ప్రిన్సిపల్ వార్షికోత్సవానికి సన్నాహాలు మొదలుపెట్టింది. పిల్లలందరితో వివిధ కార్యక్రమాలు తలపెట్టింది. సాకేత్ని కూడా ఒక నాటకంలో పాత్రకు ఎంచుకున్నారు. పిల్లలందరినీ వారి వారి కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. అరుణ్, అలేఖ్య కూడా జరిగిన విషయాలు మర్చిపోయి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. సాకేత్ తన మొదటిసారి నాటకంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. రోజు ఇంటికి రాగానే తను నేర్చుకున్నది ఇంట్లో చేసి చూపించేవాడు. సాకేత్ ఉత్సాహం చూసి అరుణ్, అలేఖ్య పొంగిపోసాగారు. అరుణ్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యకు ఫోన్ చేసి మరీ స్కూల్లో తను నాటకంలో పాల్గొంటున్నానని చెప్పి మురిసిపోయేవాడు. స్కూలు వార్షికోత్సవానికి వారిని తప్పకుండా రావాలని పోరు పెట్టసాగాడు. సాకేత్ ఉత్సాహం చూసి తప్పకుండా వస్తామని మాట ఇచ్చారు. వార్షికోత్సవానికి రాకేష్ వర్మ స్వదేశానికి పయనమయ్యాడు. ఎల్లుండి వార్షికోత్సవం అనగా 2 రోజుల ముందే భారతదేశానికి చేరుకున్నాడు. రాకేష్ వర్మ భారతదేశానికి వచ్చిన విషయం ప్రిన్సిపాల్ వాసుదేవ్కు తెలియజేసింది. వాసుదేవ్ రాకేష్ వర్మతో మీటింగ్ ఏర్పాటు చేయమని ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేశాడు. ప్రిన్సిపల్ ప్రయత్నిస్తానని చెప్పింది. కస్తూరి హాస్పిటల్లో ఆయమ్మకి అత్యాధునిక చికిత్స చేస్తున్నారు. కస్తూరి ఆయమ్మకి గతం గుర్తు తేవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం లేకపోయింది. ఒకరోజు కస్తూరి ఆయమ్మని ట్రీట్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ గదిలో మంటలు వ్యాపించాయి. కస్తూరి మంటలు వ్యాపించడం గమనించలేదు. ఆ రూమ్లో ఉన్న కట్టెన్లు తగలబడిపోతున్నాయి. అప్పుడే ఫైర్ అలారం రోగింది. అప్పటికి కానీ కస్తూరి మంటల్ని గమనించలేదు. ఆయమ్మ మంటల్ని చూసి బాగా భయపడిపోయింది. గట్టిగా కేకలు పెట్టసాగింది. కస్తూరి ఆయమ్మను తీసుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ డోర్ లాక్ పడిపోయింది. ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. ఇంతలో కస్తూరి చీర కొంగుకి మంటలు అంటుకున్నాయి. కస్తూరి గమనించలేదు. ఆయమ్మ చూస్తుండగానే కస్తూరి చీర తగలబడిపోతుంది. వెంటనే ఆయమ్మ షాక్ నుండి తేరుకొని కస్తూరి చీరను లాగి బెడ్ పైన ఉన్న బెడ్షీట్తో మంటలు ఆర్పసాగింది. ఇంతలో హాస్పిటల్కి కస్తూరిని కలవడానికి వచ్చిన వాసుదేవ్ ఆయమ్మ రూమ్లో మంటలు చెలరేగడం చూసి సెక్యూరిటీ సాయంతో తలుపులు బద్దలు కొట్టి కస్తూరిని, ఆయమ్మని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సిలిండర్ సాయంతో మంటలు అదుపు చేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయమ్మ కస్తూరికి కాలిన గాయాలకి మందు రాస్తూ ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. అప్పుడు కస్తూరి ఆయమ్మతో, ఆయమ్మ నువ్వు కాపాడావా? అంటే నువ్వు మామూలు మనిషివి అయిపోయావు ఆయమ్మ. అంటే నీకు గతం గుర్తుకు వచ్చింది కదా అని అనుమానంగా అడిగింది. దానికి ఆయమ్మ, నాకు అన్నీ గుర్తుకు వచ్చాయమ్మా. అప్పుడు ఇలాగే నా కళ్ళ ముందే మా జానకమ్మ, పిల్లలందరూ తగలబడిపోతుంటే ఏమీ చేయలేకపోయాను అని బొల్లుమని ఏడవసాగింది. కస్తూరి, వాసుదేవ్ ఆయమ్మను ఓదార్చి అసలు అప్పుడు ఏం జరిగింది పూర్తిగా చెప్పమని అడిగారు. ఆయమ్మ చెప్పడం ప్రారంభించింది. నేను పనిచేసిన ఆ స్కూల్ని పేద పిల్లలకు విద్యను అందించాలన్న సదుద్దేశంతో 1950లో జమీందార్ వెంకటరాఘవయ్య గారు స్థాపించారు. గవర్నమెంట్ వారి తరపున ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినా తన సొంత డబ్బులతో ఆ స్కూల్ని స్థాపించి ఆ స్కూల్ బాగోగులు చూసేవారు. రాఘవయ్య గారిని ఆ ఊరిలో అందరూ దేవుడితో సమానంగా కొలిచేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. కాలక్రమేణా ఆయన తదనంతరం ఆయన కుమారుడు రాజావర్మ గారు ఆ స్కూల్కి సంబంధించిన విషయాలు చూసుకునేవారు. ఆయన కూడా గుణగణాలలో తండ్రికి తగ్గ తనయుడు. రాఘవయ్య గారి వ్యాపారాలు చూసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోనే స్కూల్ని నడిపేవారు. ఆయనకి వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్ళకి రాఘవయ్య గారు చనిపోయారు. ఆ తర్వాత రాజావర్మ గారికి ఒక కుమార్తె కలిగింది. తన భార్య తమ్ముడైన రాకేష్ వర్మని తన వ్యాపారాల్లో భాగస్వామిని చేసుకున్నాడు. కొన్నాళ్ళకి రాజావర్మ గారి వ్యాపారాలన్నీ దెబ్బతినసాగాయి. వారి ఆస్తులన్నీ తరిగిపోయాయి. రాజావర్మ గారు గుండెపోటుతో మరణించారు. స్కూల్ నిర్వహణ కష్టంగా మారింది. రాకేష్ వర్మ తనకు రావాల్సిన వాటా కింద స్కూల్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పటి వరకు జమీందార్ గారి సొంత డబ్బులతో నడిపిన స్కూల్లో ఫీజులు ప్రవేశపెట్టారు. స్కూల్కి అప్పటికి మంచి పేరు ఉండటంతో కాస్త ఫీజులు కట్టగలిగే వాళ్ళు పిల్లల్ని ఆ స్కూల్లోనే చేర్పించేవారు. ఈ యాదయ్య, జ్యోతి టీచర్ రాకేష్ వర్మ గారు నియమించిన వారే. ఈ జ్యోతి టీచర్కి రాకేష్ వర్మకి అక్రమ సంబంధం ఉండేది. ఆ యాదమ్మ వారికి పక్కలు పరుస్తుండేవాడు. రాకేష్ వర్మ జమీందార్ గారిని మోసం చేసి కాజేసిన ఆస్తులతోనే బాగానే వ్యాపారాలు చేసేవాడు. విదేశాలలో సైతం తన వ్యాపారాలను విస్తరించాడు. తరచుగా విదేశాలకు వెళ్ళి వస్తుండేవాడు.
అప్పుడే జానకమ్మ ఆ స్కూల్లో ప్రిన్సిపాల్గా జాయిన్ అయ్యింది. మా జానకమ్మ సీతమ్మ తల్లి అంత మంచిది. ఎవరికి ఏం కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందుంటుంది. ఆమె స్కూల్లో చేరే సమయానికే ఆమెకి పెళ్లి అయ్యింది. కానీ పిల్లలు లేరు. ఆమె భర్త సతీష్ అదే ఊరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అతను జానకి మేడంని స్కూల్లో దింపి తీసుకెళ్తూ ఉండేవాడు. జానకమ్మ స్కూల్కి వచ్చే వరకు అక్కడే జ్యోతి టీచర్ది మరియు యాదయ్యదే పెత్తనమంతా. రాకేష్ వర్మ తరచూ విదేశాలకు వెళ్తుండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. స్కూల్ ఫీజులు వసూలు చేయడం వంటి ఆర్థిక లావాదేవీలన్నీ జ్యోతి టీచర్ కనుసన్నల్లో నడుస్తుండేది. యాదయ్య ఆమెకు అన్ని విధాలా సహకరించేవాడు. రాకేష్ వర్మ విదేశాల నుండి వచ్చినప్పుడల్లా అతనికి యాదయ్యనే అమ్మాయిలని సరఫరా చేసేవాడు. కానీ జానకమ్మ ప్రిన్సిపల్గా వచ్చిన తర్వాత వారి ఆటలు సాగనిచ్చేది కాదు. అధిక ఫీజులు వసూలు చేయనిచ్చేది కాదు. ఆర్థిక లావాదేవీలలో ఉన్న అవకతవకలన్నీ ప్రశ్నించేది. దానితో వారు జానకమ్మ మీద శత్రుత్వం పెంచుకున్నారు. జానకమ్మ మీద కోపంతో ఆ జ్యోతి టీచర్ జానకమ్మ భర్త సతీష్ను లోబర్చుకుంది. జానకమ్మని మానసికంగా వేధించసాగింది. ఆ సతీష్ కూడా పిల్లలు లేరన్న సాకుతో జానకమ్మని ఖాతరు చేసేవాడు కాదు. జానకమ్మ ముందే వారి రాసలీలలు సాగించేవారు. అయినా జానకమ్మ ఓపికతో ఇవన్నీ భరించేది. కానీ పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా అవతలి వారు ఎంతటి వారైనా ఊరుకునేది కాదు. నేను ఆయాని అయినా నన్ను తన తోబుట్టులా చూసుకునేది. పిల్లలతో చాలా బాగుండేది. పిల్లలందరికీ ఆమె ఒక దేవత. ఆమె ఉండే ప్రిన్సిపాల్ రూమ్లోకి కనీసం చెప్పులతో కానీ షూతో కానీ వెళ్ళేవారు కాదు. అంత గౌరవం ఆమె అంటే. నేను స్కూల్లో ఆయాగా చేస్తూ గాయత్రి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేసేదాన్ని. ఉదయం గాయత్రి ఇంట్లో పనులన్నీ చేసుకొని గాయత్రిని స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం స్కూల్ నుండి ఇంటి దగ్గర దింపేదాన్ని. నేనంటే గాయత్రికి వాళ్ళ క్లాస్ పిల్లలకి చాలా ఇష్టం. గాయత్రితో పాటు మిగతా పిల్లలకి కూడా నేనే అన్నం తినిపించేదాన్ని. మధ్యాహ్నం లంచ్ బిల్లు కొట్టగానే చాలు అందరూ నా చుట్టూ కూర్చొని నాతో ముద్దలు కలిపి తినిపించుకునేవాళ్ళు. మిగతా అన్ని క్లాసుల పిల్లల కన్నా ఆ క్లాస్ పిల్లలంటేనే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఒకరోజు జ్యోతి టీచర్ గాయత్రి క్లాసులో అబ్బాయిని కొట్టిందని జానకమ్మ జ్యోతి టీచర్ని వారం పాటు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పంతులు గారమ్మాయి వాసంతి రావడం లేదంటని జానకమ్మ నన్ను అడిగింది. తెలియదమ్మా, మా గాయత్రి ఆ పిల్లను కొడితే ఇంకా నేను ఆ స్కూల్కి రాను, మానేస్తున్నాను అని చెప్పాను. జానకమ్మ మరుసటి రోజు వాసంతిని ఎందుకు స్కూల్ మాన్పించారో తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత జానకమ్మ చాలా కోపంతో ఉండేది. తరచూ ఆ యాదయ్యతో జ్యోతి టీచర్తో గొడవ పడేది. నేను ఏమైందమ్మా అని అడిగితే నాకు ఆ యాదయ్య చేసిన దారుణం గురించి చెప్పింది. వాళ్ళని వదిలిపెట్టను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటే ఇది స్కూల్కి సంబంధించిన వ్యవహారం కదమ్మా, ఒకసారి మన చైర్మన్ గారు వచ్చాక ఆయనతో చెప్పి ఇవ్వండి అని సలహా ఇచ్చాను. మరుసటి రోజు స్కూలు వార్షికోత్సవానికి మా చైర్మన్ వస్తున్నారని ఆయనతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చాను. జానకమ్మ గాయత్రి వాళ్ళ క్లాస్ పిల్లలతో ఆడపిల్లలపైన జరుగుతున్న అకృత్యాలను వివరించేలా ఒక నాటకం రూపొందించాడు. పిల్లలందరికీ తలా ఒక పాత్ర ఇచ్చి ఆ నాటకంలో శిక్షణ ఇస్తున్నారు. స్కూల్ వార్షికోత్సవానికి అంతా సిద్ధమయ్యారు. స్కూల్ గ్రౌండ్లోనే స్టేజ్ నిర్మించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులు అందరూ వచ్చి ఉన్నారు. ఇంతలో రాకేష్ వర్మ స్కూల్కి వచ్చారు. పిల్లలతో ఆయనకి స్వాగతం పలికి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కార్యక్రమం జరుగుతుండగానే జ్యోతి టీచర్ రాకేష్ వర్మని పక్కకు తీసుకెళ్లి ఏదో చెప్పసాగింది. యాదయ్య కూడా పక్కనే ఉన్నాడు. ఇక జానకమ్మ ఉపేక్షించలేకపోయింది. రాకేష్ వర్మతో మాట్లాడాలని ప్రిన్సిపాల్ రూమ్కి రమ్మన్నది. రాకేష్ వర్మతో పాటు ఆ యాదయ్య జ్యోతి టీచర్ కూడా వెనకే వచ్చారు. జానకమ్మ చైర్మన్తో యాదయ్య జ్యోతి టీచర్ కలిసి చేసిన దారుణం గురించి చెప్పింది. వారిపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, చిన్నపిల్లలపైన దారుణాలకి ఒడిగట్టే వాళ్ళని ఉపేక్షించానని, కేవలం మీకు ఒక మాట చెప్దామని ఆగానని చెప్పింది. దానికి రాకేష్ వర్మ జ్యోతి టీచర్ని యాదయ్యని తిట్టి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని జానకి మేడంకు క్షమాపణ చెప్పండి అని చెప్పాడు. వారు జానకమ్మకి క్షమాపణలు చెప్పారు. నాకు వీరి క్షమాపణలు కావాల్సింది న్యాయం కావాలి. ఇది మా తాతగారు స్థాపించిన స్కూలు. మా నాన్నగారు రాజావర్మ గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ స్కూల్ని మాత్రం మర్చిపోలేదు. చివరి వరకు ఈ స్కూల్ కోసం ఎంత తప్పించారో నాకు తెలుసు. అలాంటి స్కూల్లో ఇలాంటి దారుణాలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అన్నది జానకమ్మ. ఆ మాటలకి యాదయ్య జ్యోతి టీచర్ అదిరిపడ్డారు. నాకు అప్పుడే తెలిసింది జానకమ్మే రాజావర్మ గారి కూతురని. ఏంటి నోరు లెగుస్తుంది జానకి? ఏదో నా అక్క కూతురు అని జాలిపడి నీకు ఉద్యోగం ఇస్తే ఇప్పుడు నా తాత స్కూలు మా నాన్న స్కూలు అంటున్నావేంటి? మీ నాన్న అప్లపాలి ఈ స్కూల్ని నడపలేకపోతే నేను దీన్ని తీసుకొని ఈ స్కూల్ని కాపాడాను అన్నాడు రాకేష్ వర్మ. మా నాన్న ఎలా అప్లపాలయ్యాడో మాకు తెలుసులే. బావ మరిదివని నమ్మి నీ చేతికి వ్యాపారాన్ని అప్పగిస్తే మా నాన్నని మోసం చేసి మమ్మల్ని కష్టాల్లోకి నెట్టావు. ఆఖరికి మా తాతగారి కళ అయిన ఈ స్కూల్ని కూడా కాజేశావు. ఇది మా తాతగారి ఆస్తి. న్యాయంగా అయితే మనవరాలకి చెందుతుంది. కానీ మా నాన్న నీకు ముష్టి పడేసిన దాన్ని మళ్ళీ నేను తీసుకోవడం భావ్యం కాదని ఊరుకున్నాను.
లేదంటే ఇప్పుడు నీ స్థానంలో నేను ఉండేదాన్ని అని ఆవేశంగా మాట్లాడింది జానకి. ఇదంతా నేను రూమ్ బయట తలుపు చాటు నుంచి వింటున్నాను. జానకమ్మే రాజావర్మ గారి కూతురని తెలిసాక నాకు చాలా సంతోషం వేసింది. కానీ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అప్పుడు రాకేష్ వర్మ, నాకు తెలుసే నీ గురించి. నువ్వు ఎప్పటికైనా నాకు ప్రమాదమే అని నాకు తెలుసు. నిన్ను ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ పోస్ట్లో పడేసి నిన్ను నా చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఏకులా వచ్చి మేకై కూర్చున్నావు. నీకు విషయం తెలుసా? ఈ స్థలం విలువ కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ఇది మీ నాన్న ఈ స్కూల్లో పాటు ఊరికి రాసి ఇచ్చేయడానికి తయారైపోయాడు. ఎంత వద్దన్నా వినకుండా ఈ స్కూల్ని గవర్నమెంట్కి దానం చేయబోయాడు. అందుకే మీ నాన్నను చంపి ఈ స్కూల్ని నా సొంతం చేసుకున్నాను. మీ నాన్నను చంపినప్పుడే నిన్ను కూడా చంపేసి ఉంటే ఇప్పుడు నువ్వు నా ముందు ఇలా మాట్లాడేదానివి కాదు అన్నాడు. ఆ మాట వినగానే జానకమ్మ ఒక్కసారిగా ఆవేశంతో రెచ్చిపోయింది. రాకేష్ వర్మ చొక్కా పట్టుకొని, మా నాన్నని చంపేశావా? నిన్ను ప్రాణాలతో వదలను. నీ గురించి, ఈ స్కూల్లో జరుగుతున్న అక్రమాల గురించి అందరికీ చెప్తాను అని రాకేష్ వర్మని తోసి డోర్ తీసి బయటికి రాబోతుంది. వెంటనే రాకేష్ వర్మ యాదయ్యతో, ఇది బయటికి వెళ్తే అందరికీ ప్రమాదం, దాన్ని పట్టుకోరా అని గట్టిగా అరిచాడు. వెంటనే జ్యోతి టీచర్ యాదయ్య కలిసి బయటికి వస్తున్న జానకమ్మని పట్టుకున్నారు. యాదయ్య తన చేతిలో ఉన్న కర్రతో జానకమ్మ తలపైన గట్టిగా కొట్టాడు. జానకమ్మ తల నుండి రక్తం కారిపోతుంది. ప్రమాదం పసిగట్టిన నేను ధైర్యం చేసి లోపలికి వెళ్ళి యాదయ్యని జ్యోతి టీచర్ని తోసేసి జానకమ్మ చెయ్యి పట్టుకొని అక్కడి నుండి పరిగెత్తాను. ఇద్దరం పరిగెడుతూ మేకప్ రూమ్లోకి చేరుకున్నాము. అక్కడ గాయత్రి మరియు వాళ్ళ క్లాస్ పిల్లలందరూ తమ నాటకాన్ని వేయడానికి రెడీ అవుతున్నారు. మమ్మల్ని చూసి ఏమైందని అడిగింది గాయత్రి. మేము ఆయాసపడుతూ, యాదయ్య వాళ్ళు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, మేము లోపల ఉన్నామని చెప్పకండి అని చెప్పి ఆ రూమ్ చివర బల్లల కింద దాక్కున్నాము. కొంతసేపటికి మమ్మల్ని వెతుకుంటూ చైర్మన్, యాదయ్య, జ్యోతి టీచర్ వచ్చారు. పిల్లల్ని మా గురించి అడిగారు. అందరూ మేము రాలేదని, వాళ్ళకేమీ తెలియదని చెప్పారు. వెనక్కి వెళ్ళబోతున్న రాకేష్ వర్మకి ఆ రూమ్లో రక్తపు మరకలు కనబడ్డాయి. జానకమ్మ అక్కడే ఉందని అర్థమైంది. మేము అక్కడే ఉన్నామని వాళ్ళకు తెలిసిపోవడంతో నేను ఆ రూమ్ వెనుక డోర్ గుండా బయటికి వస్తూ జానకమ్మని కూడా రమ్మని చెప్పాను. ఇంతలో రాకేష్ వర్మ గాయత్రిని ఇంకొంతమంది పిల్లల్ని పట్టుకొని, జానకి, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే ఈ పిల్లల్ని చంపేస్తాను అని తన చేతిలో ఉన్న కర్రతో ఒక పిల్లాడి తల పగలగొట్టాడు. జానకమ్మ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారి ముందుకు వెళ్ళింది. నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళి అందరినీ పిలిచి జానకమ్మని కాపాడదామని పరిగెడుతుంటే నన్ను ఎవరో వెనక నుండి బలంగా తలపైన కొట్టారు. ఎవరు కొట్టారో చూసేలోపు నా కళ్ళు మూతలు పడిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను కళ్ళు తెరిచి చూసే సమయానికి జానకమ్మతో సహా పిల్లలందరూ తగలబడిపోతున్నారు. ఒక్క నిమిషం నాకేం అర్థం కాలేదు. నా కళ్ళ ముందే గాయత్రి, మిగతా పిల్లలందరూ కాలిపోతున్నారు. నేను రూమ్ బయట కిటికీ దగ్గర ఉన్నాను. గాయత్రి, ఇంకొంతమంది పిల్లలు కిటికీ నుండి కాలిపోతున్న తమ చేతుల్ని బయటికి పెట్టి, ఆయమ్మ కాపాడు అంటూ కేకలు పెడుతున్నారు. అంతే, ఆ సన్నివేశం చూసి నా మెదడు మొద్దుబారిపోయింది. ఆ తర్వాత నాకేమైందో ఏమీ గుర్తులేదు అంటూ ఏడుస్తుంది ఆయమ్మ. అయితే ఆ రాకేష్ వర్మనే యాదయ్య, జ్యోతి టీచర్తో కలిసి ఇదంతా చేశాడన్నమాట. మరి పుస్తకంలో ఇంకో ఇద్దరిని చంపబోతున్నట్లు గాయత్రి క్లూ ఇచ్చింది కదా. మరి రాకేష్ వర్మ కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరు? ఒకవేళ మనమే గాయత్రి గీసిన బొమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామా? ఇప్పుడు ఆ పిల్లలు చంపబోయేది రాకేష్ వర్మనే అని అర్థమైంది. కానీ అతన్ని కాపాడాలంటే మనసు రావడం లేదు. అసలు అంతమంది పిల్లల్ని ఎందుకు చంపాడు? వాడు మనిషేనా? అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు. అలా అని కామ్గా కూర్చుంటే నా వృత్తికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఏదేమైనా నా డ్యూటీ నేను చేయాలి. ఆ రాకేష్ వర్మ చేసిన అకృత్యాలని బయటపెట్టి వాడిని జైల్లో పెడతాను. చట్టం ద్వారా వాడికి శిక్ష పడేలా చేస్తాను అని కస్తూరికి చెప్పి రాకేష్ వర్మని కలవడానికి బయలుదేరాడు వాసుదేవ్. ప్రిన్సిపల్ వాసుదేవ్ గురించి రాకేష్ వర్మకు చెప్పి అతని అపాయింట్మెంట్ తీసుకుంది. రాకేష్ వర్మ తన గెస్ట్ హౌస్లో బస చేస్తున్నాడు. అతని చుట్టూ ఒక 25 మంది దాకా మార్బలం ఉంటుంది. వాసుదేవ్ రాకేష్ వర్మ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. వాసుదేవ్ని ఎగాదిగా చూసి కూర్చోమని సైగ చేశాడు. రాకేష్ వర్మకి ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ ఇంకా చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. చేతి నిండా ఏవో రంగురాళ్ళ ఉంగురాలు ఉన్నాయి. వాసుదేవ్ రాకేష్ వర్మతో, మీ స్కూల్లో 2 హత్యలు జరిగాయి, వాటి గురించి మిమ్మల్ని కొంచెం విచారించాలి అన్నాడు. నేను ఇండియాకు వచ్చాకే తెలిసింది యాదయ్య, జ్యోతి చనిపోయారని. ఎవరు చంపారో వాళ్ళని, వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళంతూ నేను తెలుస్తాను అన్నాడు పొగరుగా. ఎంతమంది అంతు చూస్తారు? ఎన్నిసార్లు చూస్తారు? వాళ్ళను చంపింది ఒక్కరో ఇద్దరో కాదు, 43 మంది అన్నాడు వాసుదేవ్ ఆవేశంగా. వాట్, 43 మందా? ఎవరు వాళ్ళు? ఎందుకు చంపారు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ సంఖ్య వింటుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా అడిగాడు వాసుదేవ్. కాసేపు ఆలోచించసాగాడు రాకేష్. కొంచెం సేపటికి 43 మందా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, 43 మందే.
నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపేసి మంటల్లో తగలబెట్టిన ఆ 43 మంది పిల్లలే ఇప్పుడు మీ పాలిట మృత్యుదేవతలే తిరిగి వచ్చారు అన్నాడు వాసుదేవ్. వాట్ నాన్‌సెన్స్! నేను చంపడమేంటి? బుకాయించాడు రాకేష్ వర్మ. ఆ నిజం 35 ఏళ్ల క్రితమే సమాధి అయిపోయిందనుకున్నావు. కానీ ఆ నిజం మిగిల్చిన విషాదం నేడు ఉగ్రరూపమై మళ్ళీ తిరిగి వచ్చింది. మర్యాదగా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకో. నీ శేష జీవితమైన జైల్లో పశ్చాత్తాపంతో గడుపు. కనీసం ప్రాణాలతో ఉంటావు. లేదంటే అని అడిగాడు వాసుదేవ్. లేదంటే ఆ పిల్ల పిశాచాలు నన్ను చంపేస్తాయా అని నవ్వాడు రాకేష్ వర్మ. చూడు, ఇలాంటి ఎంతో మంది సమాధులపైన నా సామ్రాజ్యం నిర్మించుకున్నాను. ఇప్పుడు నువ్వొచ్చి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తవ్వి తీసి నన్ను ప్రపంచం ముందు దోషిలా నిలబెడదామనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. అవును, నేనే చంపాను. అయితే ఏంటి అన్నాడు. అన్యాయంగా అంతమంది పసిపిల్లల ప్రాణాలు తీయడానికి మనసెలా వచ్చిందిరా అని వాసుదేవ్ ఆవేశంగా రాకేష్ వర్మ మెడ పట్టుకొని అడిగాడు. వెంటనే రాకేష్ వర్మ బాడీగార్డ్స్ మరియు అతని నౌకర్లు వచ్చి రాకేష్ వర్మని విడిపించి వాసుదేవ్ను కొట్టడం మొదలుపెట్టారు. వాసుదేవ్ని బంధించి రాకేష్ వర్మ ముందు నిలబెట్టారు. రాకేష్ వర్మ, నీలాంటి ఆఫీసర్స్ నా జీవితంలో ఎంతో మందిని చంపి నేను ఈ పొజిషన్కి వచ్చాను. నువ్వెంతరా నా ముందు అని వాసుదేవ్ మొహం పైన పిడుగుతులుగుతాడు. అసలు ఆ పిల్ల పిశాచాలు బయటికి ఎలా వచ్చాయిరా? వాటిని బంధించి ఆ బావిలో పూడ్చిపెట్టాం కదా అన్నాడు. వాళ్ళ ఆత్మలుగా మారారని నీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు వాసుదేవ్. ఓ, నీకు మొత్తం కథ తెలిసిందన్నమాట. సరే, చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక తీరుస్తాను, విను. ఆ రోజు నా మేనకోడలు, అదే ఆ జానకి, నా నిజ స్వరూపం ప్రపంచానికి చెప్తానని నా ముందు ప్రగల్భాలు పలికింది. ఇక దాన్ని బ్రతకనివ్వకూడదని చంపబోతుంటే దాన్ని ఆయమ్మ తప్పించి ఇద్దరు కలిసి పారిపోయారు. దాన్ని వెతుకుతూ ఉండగా ఆ 43 మంది పిల్లలు ఉన్న రూమ్లో దాక్కోవడం గమనించాను. యాదయ్య డోర్స్ మూసేసి అందులో ఒక పిల్లాడు తల పగలగొట్టగానే అది బయటికి వచ్చింది. కానీ ఆయమ్మ తప్పించుకొని బయటికి పోయింది. నేను ఆ జానకి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి దాన్ని కత్తితో పొడవబోతుంటే ఆ గాయత్రి వచ్చి నన్ను తోసేసింది. ఆ పిల్లలందరూ జానకి రక్షణగా చుట్టూ నిల్చున్నారు. యాదయ్య, జ్యోతి కలిసి ఆ పిల్లల్ని తీసుకొని జానకి దగ్గరికి వెళ్తుంటే ఆ పిల్లలందరూ వారి మీదికి ఎగబడి ఎదురు దాడి చేశారు. అప్పటికి ఆ యాదయ్య గాడు దొరికిన వాళ్ళని దొరికినట్లు గోడకేసి కొట్టి జానకి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఆ పిల్లలు ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఇంతలో ఆయమ్మ జనాలను పిలుచుకొని రావడానికి వెళ్తోంది. అప్పుడే ఆ జానకి మొగుడు సతీష్ వచ్చాడు. సతీష్ రూమ్ తలుపు తెరవగానే జానకి కాపాడమని సతీష్ దగ్గరికి వెళ్ళింది. సతీష్, భయపడకు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని నా భార్యను చంపాలని చూస్తారా? మిమ్మల్ని వదలను అని నా చేతిలో ఉన్న కత్తి లాక్కొని నన్ను బెదిరించాడు. జానకి, ఆ పిల్లలు సతీష్ వెనక్కి చేరుకున్నారు. జానకి సతీష్ని పట్టుకొని, వాళ్ళని వదిలిపెట్టకు సతీష్, వీళ్ళందరి దారుణాలు జనాలకు తెలియజేయాలి అని అంటుండగా సతీష్ తన చేతిలో ఉన్న కత్తి తీసి జానకి గుండెలో పొడిచాడు. హఠాత్ పరిణామానికి జానకితో సహా పిల్లలందరూ షాకు గురయ్యారు. జానకి సతీష్ని చూసి పిల్లల వెనక్కి వెళ్ళి కింద పడిపోయింది. పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఆ సతీష్ గాడే పారిపోతున్న ఆయమ్మ తల పగలగొట్టి దాన్ని ఆ రూమ్ దగ్గరకు ఈడ్చుకొచ్చాడు. వాడు నా పెంపుడు కుక్క, నా వ్యాపారాలకే బిరామి వాడు. జానకితో వాడి పెళ్లి చేసిందే నేను. ఆ జమీందార్ వంశానికి ఆ జానకి ఒక్కటే వారసురాలు. దాన్ని మా బావని చంపినప్పుడే చంపుదామనుకున్నాను. కానీ వెంటనే తండ్రి కూతురు చనిపోతే అనుమానం నాపైన వస్తుందని ఆగాను. అది బయట వాడిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆస్తుల కోసం రావచ్చని ఊహించి మా అక్కని నమ్మించి దానికి ఆ సతీష్ గారితో పెళ్లి జరిపించాను. దానితోనే దాని వంశం అంతమవ్వాలని ఆ సతీష్ గారి ద్వారా దాని గర్భసంచి తీయించాను. దానికి దాని ఆస్తి మీద ఆలోచన రాకూడదని నేనే దాన్ని మా స్కూల్లో జాయిన్ చేశాను. ఇక అది కుక్కిన పెండ్ల పడుంటుందని అనుకున్నాను. కానీ అది మాత్రం దాని బుద్ధి చూపించింది. స్కూల్ పిల్లలు అంటూ చివరికి నా మీద తిరగబడింది. అందుకే దాన్ని ఇక బ్రతకనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. దాని మొగుడుతోనే దాన్ని చంపించాను. ఆ హత్య చూసిన పిల్లలందరూ కేకలు పెడుతున్నారు. మా మీదకి ఎగబడుతున్నారు. ఏం చేద్దామని అడిగాడు సతీష్. వీళ్ళలో ఒక్కడు ప్రాణాలతో ఉన్నా మన గురించి ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. అందరినీ చంపేయమని చెప్పాను. యాదయ్యతో పెట్రోల్ తెప్పించాను. పిల్లలందరిపైన పెట్రోల్ పోసి ఆ రూమ్ బయటికి వచ్చి కిటికీలో నుండి అగ్గిపుల్ల గీసి వెలిగించాం. అంతే, ఒక్కసారిగా రూమ్ మొత్తం మంటలు వ్యాపించాయి. పిల్లలందరికీ మంటలు అంటుకుంటున్నాయి. బయట ఉన్న యాదమ్మ సంగతి మర్చిపోయాము. సతీష్ యాదయ్య సంగతి గుర్తు చేసేసరికి దాన్ని కూడా మంటలు తగలబెడదామని ఆ రూమ్ దగ్గరికి తీసుకొస్తుండగా పిల్లల ఆర్తనాదాలు విని అప్పటికే జనం ఆ రూమ్ వైపుకి పరిగెడుతున్నారు. ఇక మాకు సమయం చిక్కలేదు. దాని సంగతి తర్వాత చూద్దామని అక్కడే వదిలేసి మేము దాక్కున్నాము. జనాలు అందరూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే పిల్లలందరూ తగలబడిపోయారు. మా అదృష్టం కొద్దీ యాదమ్మకి షాక్లో పిచ్చి పట్టింది. దాన్ని ఇక చంపాల్సిన అవసరం మాకు రాలేదు.
పోలీసులని, పోస్ట్ మార్టం అని డాక్టర్లకు డబ్బులిచ్చి మేనేజ్ చేశాం. కానీ మాకు ఆలస్యంగా తెలిసిన విషయం ఏమిటంటే ఆ 43 మంది పిల్లలు ఆత్మలుగా మారి ఆ స్కూల్లోనే తిరగసాగారు. అప్పటి నుండి స్కూల్లో రాత్రిపూట రోజు పిల్లల అరుపులు వినిపించేవి. ఒకరోజు నేను, జ్యోతి, యాదయ్య స్కూల్లో ఉన్న సమయంలో ఉన్నట్లుండి పిల్లల అరుపులు వినబడసాగాయి. కొన్ని ఆకారాలు మా మీదకు రాసాగాయి. జ్యోతిని, యాదయ్యని చంపడానికి ప్రయత్నించాయి, కానీ తప్పించుకున్నారు. ఆ పిశాచాలు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించాయి. దాదాపు నన్ను చంపేయబోయాయి. నేను ఏ రూమ్లో వెళ్ళి దాక్కున్నా ఆ రూమ్లోకి వచ్చేశాయి. చివరికి ఆ ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్ళి దాక్కున్నాం. నా అదృష్టం కొద్దీ అవి లోపలికి రాలేదు. ఆ రూమ్ నుండి బయటికి రాకుండా అలాగే ఉన్నాను. యాదయ్య, జ్యోతి కూడా ఆ రూమ్లోకి వచ్చి దాక్కున్నారు. సతీష్కి ఫోన్ చేసి స్కూల్లో ఆ పిశాచాలు నన్ను చుట్టుముట్టిన సంగతి చెప్పాను. సతీష్ కొంతసేపటికి ఒక మంత్రగాడిని తీసుకొని వచ్చాడు. అతను క్షుద్ర పూజలలో ఆరితేరినవాడు. స్కూల్కి వచ్చి పరిశీలించిన ఆ మాంత్రికుడు అర్ధాంతరంగా చనిపోయిన ఆ పిల్లలందరూ ఆత్మలుగా మారారు. మీ అంతం చూసేదాకా వారికి శాంతి లేదు అని చెప్పాడు. మేమందరం భయపడిపోయాము. ఎలాగైనా మమ్మల్ని కాపాడమని వేడుకున్నాము. ఆ ఆత్మలు ఆ గదిలోకి రావడానికి సంశయిస్తున్నాయి. ఈ గది వారికి పవిత్రమైనది అయినా ఉండాలి, లేదా వారికి ఈ గది అంటే భయమైనా అయి ఉండాలి అని చెప్పాడు. ఈ గది ఆ పిల్లలు దేవతల పూజించే జానకి గది, అందుకే అవి లోపలికి రావడం లేదని మాకు అర్థమైంది. మీరు ఈ గదిలో ఉన్నంతసేపు అవి మిమ్మల్ని ఏమి చేయవు, కాబట్టి నేను చెప్పే వరకు బయటికి రాకండి అని చెప్పాడు. వారికి సంబంధించిన వస్తువులేవో ఈ చుట్టుప్రక్కల ఉన్నాయి. ఏ ఆత్మకైనా ఒక చోటికి లేదా ఒక మనిషి దగ్గరికి రావాలంటే వాటికి ఆ చోటికి లేదా ఆ మనిషికి మధ్య వాళ్ళని కలిపే వస్తువులేవో ఉండి ఉండాలి. అవి ఈ స్కూల్లో తిరుగుతున్నాయంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉన్నాయనుకుంటా. అవి నాకు కావాలి అని అడిగాడు మాంత్రికుడు. జ్యోతికి అప్పుడు గుర్తుకు వచ్చింది వారి పుస్తకాలు ఇంకా స్కూల్లోనే ఉన్నాయని. వెంటనే నా మనసులతో ఆ పుస్తకాలను తెప్పించాను. మాంత్రికుడు హోమం చేసి ఒక్కొక్క ఆత్మను బంధిస్తూ వారి తాలూకు వస్తువులను తగలబెట్టసాగాడు. అలా ఆ 43 ఆత్మలను బంధించి స్కూలు వెనుక ఉన్న బావిలో పాతిపెట్టాడు. అలా ఆ పిశాచాల బారి నుండి మేము తప్పించుకున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అవి ఎలా బయటికి వచ్చాయో అర్థం కావడం లేదు అని అప్పుడు జరిగిన దారుణాన్ని అక్షరం పుల్లుపోకుండా వివరించాడు రాకేష్ వర్మ. రాకేష్ వర్మకి తెలియని నిజం ఏమిటంటే గాయత్రి పుస్తకం తగలబడుతున్న సమయంలో ఆ ఆత్మలు శక్తినంతా ఉపయోగించి ఆ పుస్తకాన్ని ఆర్పి దూరంగా విసిరేశాయి. ఆ తర్వాత పుస్తకాన్ని చూసిన పని మనిషి ఎవరిదో స్కూల్ పిల్లల పుస్తకం అనే లైబ్రరీలో ఇచ్చి వెళ్ళింది. ఆ పుస్తకాన్ని ఎవరు తీసుకోకపోవడంతో లైబ్రరీయన్ దాన్ని లైబ్రరీలోనే పుస్తకాల మధ్యలో ఉంచేశాడు. అలా ఆ పుస్తకం సాకేత్కు దొరికింది. చూడు, ఇవి ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి వచ్చాయి. నిన్ను చంపకుండా వదలవు. నా మాట విని లొంగుపో. కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు అని బ్రతిమాలాడాడు వాసుదేవ్. రాకేష్ వర్మ బిగ్గరగా నవ్వి, వాటిని ఎలా భూస్థాపితం చేయాలో నాకు తెలుసు. నా గురించి నువ్వు బాధపడకు. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో అని అన్నాడు. నువ్వు నన్ను చంపినా నీ చావును తప్పించుకోలేవు. వాళ్ళు నిన్ను చంపకుండా వదిలిపెట్టారు అన్నాడు వాసుదేవ్. నీకు ఇంకా నేను చెప్పేది అర్థం కావటం లేదనుకుంటా. వాటిని నీ కళ్ళ ముందే భూస్థాపితం చేసి చూపిస్తా, అప్పుడు నమ్ముతావా అన్నాడు. తన అనుచరులకి వాసుదేవును కట్టి రేపు స్కూల్ దగ్గరికి తీసుకురండి. వాళ్ళతో పాటే వీడిని కూడా భూస్థాపితం చేద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తెల్లవారితే వార్షికోత్సవం. అందరూ ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రిన్సిపాల్ వార్షికోత్సవానికి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కస్తూరి జానకమ్మ గురించి మరికొన్ని వివరాలు కనుక్కుంది. ఆయమ్మ చెప్పిన దాన్ని బట్టి జానకమ్మ భర్త సతీష్ని వెతకడానికి వెళ్ళిన కస్తూరికి ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. ఆ విషయం వాసుదేవ్కి చెప్పడానికి ఫోన్లో ప్రయత్నిస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రాకేష్ వర్మని కలవడానికి వెళ్ళిన వాసుదేవ్కి ఏమైందో అని కస్తూరి కంగారు పడుతుంది. ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. కస్తూరిక లాభం లేదని స్కూల్కి బయలుదేరింది. అలెక్య, అరుణ్, సాకేత్ వాళ్ళ క్లాస్మేట్స్తో వేస్తున్న నాటకం చూడడానికి ఆఫీస్కి సెలవు పెట్టారు. ఊరు నుండి సాకేత్ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, అలెక్య వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. అందరూ కలిసి స్కూల్కు బయలుదేరారు. రాకేష్ వర్మ తన గురువైన ఆ క్షుద్ర మాంత్రికుని తీసుకుని స్కూల్కి బయలుదేరాడు. రాకేష్ వర్మ కోసం ఆ 43 మంది పిల్లలు ఆత్మలుగా ఇదే స్కూల్లో ఎదురు చూస్తున్నారు. వాసుదేవ్ రాకేష్ వర్మ అనుచరుల నుండి తప్పించుకొని రాకేష్ వర్మ కోసం స్కూల్కి బయలుదేరాడు. అందరి పయనం స్కూల్ వైపే. స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. చీఫ్ గెస్ట్గా వస్తున్న రాకేష్ వర్మకి ఎదురెళ్ళి ప్రిన్సిపాల్ విద్యార్థుల చేత పుష్పగుచ్చం ఇప్పించి స్టేజ్ పైకి పిలిచింది. అప్పటికే అతని గురువు స్కూలుకు వెనుక క్షుద్ర పూజలు మొదలుపెట్టాడు. రాకేష్ వర్మ తన ప్రసంగం మొదలు పెట్టాడు. ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా ఈ స్కూలు వార్షికోత్సవానికి తప్పకుండా హాజరవుతాను. ఎందుకో తెలుసా, నాకు పిల్లలంటే ప్రాణం. వారి కోసం ఎంత దూరమైన వస్తాను. నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నా, విదేశాల్లో కోట్లు గడించిన ఈ స్కూల్ని మర్చిపోలేను. ఎందుకంటే నా ప్రస్థానం మొదలైంది ఇక్కడి నుండే. ఈ స్కూల్ ద్వారానే నేను ఎదిగాను. ఈ స్కూల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థి నా సొంత బిడ్డ లాంటి వారు.
అని చెప్తుంటే స్టేజ్ నుండి కూర్చున్న పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు చప్పట్లు కొట్టసాగారు. ప్రసంగం ముగిసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టారు. రాకేష్ వర్మ స్టేజి దిగి స్కూల్ వెనక పూజ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాడు. అప్పటికే మంత్రగాడు పూజకి అంతా సిద్ధం చేసి ఉన్నాడు. చుట్టూ రాకేష్ వర్మ మనుషులు ఉన్నారు. మంత్రగాడు రాకేష్ వర్మ చేతికి రక్షణ కట్టాడు. ఇది ఉన్నంతసేపు అవి నిన్నేమీ చేయలేవని చెప్పాడు. ఆ తర్వాత తన మంత్రశక్తితో ఆ 43 మంది పిల్లల ఆత్మలని ఆ పూజ జరుగుతున్న ప్రదేశానికి రప్పించాడు. రాకేష్ వర్మని చూసిన ఆ ఆత్మలు పగతో రగిలిపోతున్నాయి. కానీ అతని చేతికి రక్షణ ఉండడం వలన అతనిని ఏమి చేయలేకపోతున్నాయి. మరొక ప్రక్క వాసుదేవ్ స్కూల్కి చేరుకున్నాడు. అతని కోసం ఎదురు చూస్తున్న కస్తూరిని కలిసి జరిగిన విషయం చెప్పాడు. వాళ్ళు ఆ పిల్లల ఆత్మలను బంధించడానికి ప్రయత్నిస్తుంటారు, పద వెతుకుదాం అని అక్కడి నుండి స్కూలు వెనుక భాగానికి చేరుకున్నారు. అక్కడ రాకేష్ వర్మ మనుషులు ఉండటం గమనించి అదును కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారు చూస్తుండగానే ఆ మాంత్రికుడు ఆ పిల్లల ఆత్మలను బంధించి ఆ పాడుబడిన బావిలో దిగి పాతిపెట్టాడు. ఈ ఆత్మలు ఈసారి బయటికి వస్తే ఇక నిన్నెవరు కాపాడలేరు, జాగ్రత్త అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో కస్తూరిని వాసుదేవుని గమనించిన రాకేష్ వర్మ మనుషులు వారిని కొట్టి రాకేష్ వర్మ దగ్గరికి తీసుకొచ్చారు. వాసుదేవుని చూసిన రాకేష్ వర్మ బిగ్గరగా నవ్వుతూ, చూశావుగా ఆ ఆత్మల పరిస్థితి, వీటికి భయపడి నేను లొంగిపోవాలా నీకు అని తన అనుచరుల వైపు చూసి వీళ్ళని కూడా ఆ బావిలోనే పాతేయండి అని చెప్పి అక్కడి నుండి కార్యక్రమాలు జరుగుతున్న వైపుకి వెళ్ళిపోయాడు. రాకేష్ వర్మ అనుచరులు కస్తూరిని వాసుదేవుని ఆ బావిలో పడేసి వాళ్ళపైన మట్టిపోసి కప్పసాగారు. అప్పుడు కస్తూరి బ్యాగు నుండి ఒక ఫోటో బయటపడింది. ఆ ఫోటో గాయత్రి వాళ్ళ క్లాస్ మొత్తం కలిసి దిగిన ఫోటో. ఆ ఫోటో అలా మట్టిని తాకగానే భూస్థాపితం చేసిన ఆత్మలన్నీ ఒక్కసారిగా విడుదలయ్యాయి. అక్కడ ఒక సుడిగాలిలా ఆ బావిలో తిరగసాగారు. ఆ సుడిగాలికి కస్తూరి వాసుదేవ్ పైన కప్పిన మట్టి మొత్తం లేచిపోయింది. కస్తూరికి వాసుదేవ్కి ఊపిరి అందుతుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తున్నారు. అప్పటికే ఆ ఆత్మలు రాకేష్ వర్మ మనుషులను చావగొట్టి ఆ బావిలో పడేశాయి. వారిని మట్టిలో కప్పెట్టసాగాయి. వాసుదేవుని కస్తూరిని గాలిలో పైకి లేపి బావి బయట పడేశాయి. వారు చూస్తుండగానే ఆత్మలు అక్కడి నుండి మాయమైపోయాయి. కస్తూరి వాసుదేవ్ ఒకరికట్లు ఒకరు విప్పుకొని అక్కడి నుండి ప్రోగ్రాం జరుగుతున్న చోటికి బయలుదేరారు. ఇంతలో కస్తూరికి ఒక విషయం గుర్తుకు వచ్చి, అయ్యో వాసు, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చావబోతుంది రాకేష్ ఒక్కడే కాదు, సతీష్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ సతీష్ ఎవరో కాదు, సాకేత్ వాళ్ళ తాత, అలెక్య వాళ్ళ నాన్న. జానకి మేడం చనిపోయాక అతని ఆ ఊరు నుండి వెళ్ళిపోయి అలెక్య వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసుకున్నాడు. గాయత్రి వాళ్ళు సాకేత్ ద్వారా ఇప్పుడు ఆ సతీష్ను కూడా ఇక్కడికి రప్పించారు అని చెప్పింది. సరే పద వెళ్దాం అని స్టేజీ దగ్గరికి పరిగెత్తారు. స్టేజ్ పైన సాకేత్ మరియు అతని క్లాస్మేట్స్ నాటకం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని చూసిన ప్రిన్సిపాల్, ఇదేంటి వీళ్ళంతా వేరే గెటప్స్ వేసుకున్నారు, పొరపాటున వేరే నాటకంకి సంబంధించిన మేకప్ వేసుకున్నారా అని ఆశ్చర్యపోయింది. నాటకం ప్రారంభమైంది. కొందరు ఆడపిల్లలు వివిధ రకాల గెటప్స్లో ఉన్నారు. ఆ పిల్లలపైకి కొందరు రాక్షసులు దాడి చేస్తున్నారు. సహాయం కోసం ఆ పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు దశావతారాల్లో ప్రత్యక్షమయ్యాడు. అందులో సాకేత్ నరసింహావతారంలో ఉన్నాడు. మిగతా పిల్లలు తల ఒక అవతారంలో ఉన్నారు. అసలు ఈ నాటకం నేను రూపొందించినది కాదు, వీళ్ళు అది ఎక్కడి నుండో నేర్చుకున్నారు అని వారిని ఆపడానికి సైగలు చేస్తుంది ప్రిన్సిపాల్. వారు చేస్తున్న నాటకం 30 సంవత్సరాల క్రితం జానకమ్మ రూపొందించిన నాటకం. పిల్లలందరూ చనిపోవడంతో వేయకుండా ఆగిపోయిన నాటకం అది. ఇంతలో ఒక్కసారిగా స్టేజ్ మొత్తం చీకటి అయిపోయింది. సాకేత్ రాకేష్ వర్మ చేతికి ఉన్న రక్షణ తెంపేశాడు. రాకేష్ వర్మ సతీష్ గాలిలో ఎగురుతూ వచ్చి స్టేజ్ పైన పడ్డారు. స్టేజ్ పైన మళ్ళీ లైట్లు వెలిగాయి. వామనావతారంలో ఉన్న పిల్లాడు రాకేష్ వర్మ గుండెలపైన కాలు వేసి తొక్కుతున్నాడు. నరసింహావతారంలో ఉన్న సాకేత్ సతీష్ని కింద పడుకోబెట్టి తన కడుపు చీల్చుతున్నాడు. రామావతారంలో ఉన్న ఒక పిల్లాడు వారిపైన బాణాలు వేశాడు. మిగతా అవతారాలని కలిసి ఒక్కసారిగా ఆ రాక్షసులపైన దాడి చేశారు. సతీష్ తన సొంత మనవడి చేతిలోనే చనిపోయాడు. రాకేష్ వర్మకి రావణాసురుడి 10 తలలు తగిలించి రావణ దహనం చేశారు. అందరూ చూస్తుండగానే సతీష్ మరియు రాకేష్ ఆ పిల్లల చేతిలో చనిపోయారు. అప్పుడు గమనించింది ప్రిన్సిపాల్. స్టేజ్ పైన ఉన్న పిల్లలలో సాకేత్ తప్ప మిగతా వారంతా వాళ్ళ క్లాస్ పిల్లలు కాదు. సాకేత్తో కలిసి మొత్తం 43 మంది ఉన్నారు. అంటే వాళ్ళంతా ఆ పిల్లలేనా అని ఆశ్చర్యపోయింది టీచర్. స్టేజ్ మొత్తం తగలబడిపోతుంది. కాసేపటికి సాకేత్ స్పృహ తప్పి పడిపోయాడు. అరుణ్, అలేఖ్య సాకేత్ని స్టేజ్ పై నుండి సురక్షితంగా కిందికి దింపారు. స్టేజ్ పైన మిగతా పిల్లలంతా మాయమైపోయారు. ఇదంతా వాసుదేవ్ కస్తూరి స్టేజ్ దగ్గరికి చేరుకునే లోపే జరిగిపోయింది. ఆ పిల్లలంతా ఏమయ్యారు అన్నాడు వాసుదేవ్. వాళ్ళ పగ తీరింది, ఇక వెళ్ళిపోయారు అన్నది కస్తూరి. సాకేత్ వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంటే సాకేత్ ఆమెతో, తాత మంచోడు కాదు అమ్మమ్మ, మా ఫ్రెండ్స్ అందరినీ తాత ఆ బ్యాడ్మింటన్తో కలిసి చంపేశాడు అని చెప్పి ఓదార్చాడు. ప్రిన్సిపాల్కి అరుణ్, అలెక్యలకి మొత్తం కథను వివరించారు కస్తూరి, వాసుదేవ్.
పోలీసులు వచ్చి మిగతా ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేశారు. రాకేష్ వర్మ అకృత్యాల గురించి ఆయమ్మ పోలీసులకు మొత్తం వివరించింది. జానకమ్మ కోరుకున్నట్లు స్కూల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. మీ కేసు సాల్వ్ అయిపోయినట్లుంది కదా అన్నది కస్తూరి. అవును, చివరికి న్యాయం జరిగింది అన్నాడు వాసుదేవ్. ఇక తమరి దర్శనం మాకు దొరకదేమో అన్నది కస్తూరి. మీరు ఒప్పుకుంటే ప్రతిరోజు నా దర్శనం మీకు దొరుకుతుంది అన్నాడు వాసుదేవ్. కస్తూరి సిగ్గుతో తలదించుకుంది. కస్తూరి చేతిని తన చేతిలోకి తీసుకొని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కస్తూరి, నువ్వు ఒప్పుకుంటే మనకి పుట్టే పిల్లలని ఇదే స్కూల్లో జాయిన్ చేద్దాం, ఏమంటావు అని కన్నుగీటాడు. కస్తూరి మౌనం అర్థాంగీకారం అన్నట్లు నవ్వింది. ఇదండి దయ్యాల బడి స్టోరీ. సో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు నేను పెట్టే ఈ వీడియోలకి మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే మెయిన్గా కామెంట్ మాత్రం దయచేసి స్టోరీ ఎలా ఉన్నా కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.